అందరికీ నమస్కారం. నేను మీ సాయిరామ్. ఈరోజు సండే సంతకు వచ్చాము. సండే దొడ్డకానెల్లో ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరులో అది అన్ని చోట్ల సండేనే సంత ఉంటుంది. అంటే మార్కెటింగ్ ఇక్కడంతా తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, అస్సాము అన్నీ మిక్స్ అన్నమాట. టమాటాలు బట్ అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు ఉంటారు. హిందీ కామన్గా అందరికీ వస్తుంది, అది హిందీలో మాట్లాడుకుంటారు అంతే. వెజిటబుల్ని ఇంగ్లీష్లో వెజిటబుల్ అంటారు, తెలుగులో కూరగాయలు అంటారు, కన్నడంలో తరకారీ అంటారు. కూరగాయలు ప్రాంతాల బట్టి రేటు అనేది మారుతూ ఉండొచ్చు. అలాగే సంత కూడా మారుతూ ఉండొచ్చు వారము. రేటు ఎందుకంటే 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు డిఫరెన్స్ ఉండొచ్చు, అట్లా ప్రాంతాల బట్టి. మా ఊర్లో అయితే ఆంధ్రాలో శుక్రవారం సంత ఉంటుంది, ఇక్కడైతే ఆదివారం. ఆల్మోస్ట్ బెంగళూరులో శుక్రవారం సండేనే ఉంటుంది మార్కెట్ ఎక్కువ శాతం. అది విషయము. ఇప్పుడైతే నేను టమాటకాయలు వేరుతున్నా. 1.5 కేజీ 50 రూపీస్ అంట, 2 కేజీ 3 కేజీ 100 అనమాట. నేను మా అన్న ఇద్దరం వేరుతున్నాం. మా మామ అనేది వీడియో తీస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయి చూడు కాయగూరలన్నీ ఉంటాయి, చూపిస్తారు చూడు. ఇప్పుడు ముందర పోతే ఆ టమాటకాయలు అయిపోయిన తర్వాత వేరేసినాము. 1.5 కేజీ 50 రూపీస్ ఇచ్చాము. తర్వాత పోతున్నాం, కవర్ తీసుకున్నా. మా అన్నయ్య ఏరుతున్నాడు, అయిపోయింది. అదో ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి. మిరపకాయలు, బీరకాయలు, కాకరకాయ, బీన్స్, మిర్చి, వంకాయ. అది పొడుగుగా ఉండేది నాకు తెలుసు, ఏమో పేర్లు మీరే చెప్పండి. ఏరేసినాము. ఇంకా ఇట్లా అన్ని లొకేషన్ దొడ్డగానే ఇది వెళ్తున్నాం. ఎట్టకెళ్ళకు అన్నీ తీసుకున్నా, కవర్లో వేసుకున్నా. అన్నీ అంటే సగం తీసుకున్నా అంతే, కవర్లో వేసుకున్నా. మా అన్నదే బిల్లు 250 అయింది. ఇంకా ఈవినింగ్ అయితే చాలామంది జనాలు వస్తారు, ఎందుకంటే అప్పుడు తక్కువ ఉంటుంది అనమాట రేటు. ఇది 11 o'clock 12 o'clock అనమాట వచ్చినది నేను షూట్ చేసే వీడియో. ఈ వారంతో ఈ సంత చాలు, ఇంకా నెక్స్ట్ వీక్ కలుద్దాం. తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, ఏందప్ప వీడు తక్కువ తీసుకెళ్తున్నాడు అని డౌట్ రావచ్చు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కొంటూ ఉండేది, ఎందుకంటే చెడిపోకుండా ఉంటాయి కాబట్టి. నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.